అబ్బాయిది పుష్యమి నక్షత్రం అయితే అమ్మాయిది ఏ ఏ నక్షత్రాలు పనికి వస్తాయి వివాహానికి అనే విషయాన్ని చూద్దాం. అబ్బాయిది పుష్యమి నక్షత్రం, అమ్మాయిది అశ్విని నక్షత్రం 31 పాయింట్లు చాలా బాగుంది. భరణి నక్షత్రం 23 పనికిరాదు. కృత్తికా నక్షత్రం 1వ పాదం పనికి వస్తుంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు పనికి వస్తుంది. రోహిణి నక్షత్రం 28 పాయింట్లు పనికి వస్తుంది. మృగశిర 1, 2 పాదాలు పనికిరాదు. మృగశిర 3, 4 పాదాలు పనికిరాదు. ఆరుద్ర 20 పాయింట్లు పనికి వస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు 22 పనికి వస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు బాగుంది. పునర్వసు 4వ పాదం 35 పాయింట్లు చాలా బాగుంది. పుష్యమి 28 పాయింట్లు చాలా బాగుంది. ఆశ్లేష 29 పాయింట్లు చాలా బాగుంది. మఖ 18 పాయింట్లు చాలా బాగుంది. ఉబ్బ 16 పాయింట్లు పనికిరాదు. ఉత్తర 1వ పాదం 25 పాయింట్లు చాలా బాగుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు 28 పాయింట్లు చాలా బాగుంది. హస్త 28 పాయింట్లు చాలా బాగుంది. చిత్త 1, 2 పాదాలు 12 పాయింట్లు నాడీ దోషం గణదోషం పనికిరాదు. చిత్త 3, 4 పాదాలు 11 పాయింట్లు పనికిరాదు. స్వాతి 27 పాయింట్లు చాలా బాగుంది. విశాఖ 1, 2, 3, 4 పాదాలు మధ్యస్థంగా ఉంది 21 పాయింట్లు. విశాఖ 4వ పాదము 18 పాయింట్లు వచ్చినాయి మధ్యస్థంగా ఉంది. అనురాధ 18 పాయింట్లు 9:5 నాడీ దోషం అంటారు పనికిరాదు. జ్యేష్ఠ నక్షత్రము 20 పాయింట్లు మధ్యస్థంగా ఉంది. మూలా నక్షత్రము షష్టాష్టకాలైనాయి పనికిరాదు. పూర్వాషాఢ షష్టాష్టకాలైనాయి పనికిరాదు. పూర్వాషాఢ 4 పాదాలు పనికిరాదు. ఉత్తరాషాఢ 1వ పాదం నిషిద్ధము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు నిషిద్ధము. శ్రవణ నక్షత్రము 1.5 పాదము 25 పాయింట్లు పనికి వస్తుంది. శ్రవణ నక్షత్రము 1.5 నుండి 4 పాదాలు 26 చాలా బాగుంది. ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు 13 పాయింట్లు పనికిరాదు. ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు గణదోషం షష్టాష్టకాలైనాయి పనికిరాదు. శతభిష నక్షత్రము 14 పాయింట్లైనాయి షష్టాష్టకాలైనాయి పనికిరాదు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మృత్యువును సూచిస్తోంది అస్సలే పనికిరాదు. పూర్వభాద్ర 4వ పాదము 25 పాయింట్లు పనికి వస్తుంది. ఉత్తరాభాద్ర 19 పాయింట్లు పనికిరాదు. రేవతి 28 పాయింట్లు పనికి వస్తుంది.